ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాకు 9 హారతి పాటలు రచించిన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాకు ఎక్కువ రోజులు హారతి ఇచ్చిన బాపు సాహెబ్ జోగ్ జనవరి 20, 1912 నుంచి బాబాకు తొలి హారతి ఇచ్చారు. 1910 సంవత్సరంలో బాబాకు హారతులు చావడిలోనూ మసీద్ ద్వారకామాయిలోనూ ప్రారంభం అయ్యాయి. దాదాపు 6 నెలలు 1910 సంవత్సరం నుంచి 6 నెలలు వరకు తాత్యా సాహెబ్ నుల్కర్ బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన అదృష్టవంతులు. అయితే మనందరం కూడా బాబాకు ఎంతో ప్రేమతో హారతులు ఇస్తూ ఉంటాం కదా, ఎంతో భక్తిగా హారతి పాటలను పాడుతూ ఉంటాం. చాలామంది సాయి భక్తులు రోజు 4 హారతులు చేసుకునే అలవాటు ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాగే కనీసం రోజుకి ఒక హారతికి గుడికి వెళ్ళేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ హారతి పాటలందరూ ఎవరు రాశారు? ఆ హారతుల తాలూకా భావం తెలుసుకొని పాడితే మనకు ఇంకా తన్మయత్వం కలుగుతుంది. అయితే తాత్యా సాహెబ్ నుల్కర్ మరణించిన తర్వాత బాబాకు హారతి ఇచ్చిన రెండో వ్యక్తి మేఘశ్యాముడు. మేఘశ్యాముడు ఒక మకర సంక్రాంతి రోజు గంగాజలంతో బాబాకు అభిషేకం చేసిన అదృష్టవంతులు. మసీదులో బాబా ప్రసన్నంగా ఉన్నప్పుడు ఒంటి కాలితోటి ఒక కాలిపై నిలబడి 20-30 నిమిషాల పాటు ఒక చేతితో గంట మోగిస్తూ ఒక చేత్తో హారతి పళ్ళాన్ని పట్టుకొని ఎంతో భక్తిగా మేఘశ్యాముడు బాబాకు హారతి చేస్తూ ఉండేవారు. బాబాకు హారతి ఇస్తూ ఉంటే ఆ తన్మయత్వానికి బాబా రూపం ఎంతో కాంతితో ఉండేదంట. అసలు మనం ఎవరైనా అలాగ చేయగలమా? అంత భక్తిగా, అంత తన్మయత్వంతో ఆ రోజుల్లో భక్తులు బాబా గారి దివ్య చరణాల చెంత గడిపారు. నిజంగా వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. అది చూసిన ఆ భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. మేఘశ్యాముడు అంతసేపు ఒంటికాలిపై నిలబడి ఒక చేత్తో గంట మోగిస్తూ ఒక చేత్తో హారతి పళ్ళాన్ని తిప్పుతూ హారతి చేయడం చూస్తే ఆ రోజుల్లో అది చూసిన భక్తులందరికీ కూడా ఎంతో సంతోషం మరియు ఆశ్చర్యం కూడా కలిగేదట. మేఘశ్యాముడు 1912 జనవరి 19వ తేదీన మరణించాక బాబా తన 2 చేతులు పెట్టి నా మేగుడు వెళ్ళిపోయాడు అని ఏడ్చారట. ఆ తర్వాత 1912 జనవరి 20వ తేదీ నుండి బాబాకు హారతులు ఇచ్చిన గొప్ప వ్యక్తి బాపు సాహెబ్ జోగ్. అయితే 1912 జనవరి 20 నుంచి మళ్ళీ 1918 అక్టోబర్ 15 వరకు బాబా గారి శరీరంతో ఉన్న అన్ని రోజులు కూడా 7 సంవత్సరాలు బాపు సాహెబ్ జోగ్ బాబాకు హారతులు ఇచ్చిన అదృష్టవంతులు. అయితే ఈ హారతి పాటలు మొదట బాబాకు హారతి సాయిబాబా రాసిన వారు మాధవ్ అడ్కర్ గారు. తర్వాత దాస్గన్ మహారాజు గారు 3 పాటలు రాశారు. ఉపాసని మహారాజు గారు 1 పాట రాశారు. అలాగే మధ్యాహ్నం హారతి పాటలో ఉన్న అనంత తులాతే మోహిని రాజు గారు రాశారు. అలాగే బివి దేవ్ గారు సాయంత్రం హారతుల్లో ఉన్న రుసోమమ ప్రియాంబిక రాశారు. శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారు బాబా గారి మీద 9 హారతి పాటలు రాశారు. నిజంగా ఎంతో అదృష్టవంతులు. ముందు వీడియోలో కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారు రాసిన హారతి పాటలు ఏటేటి అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు భీష్మ గారి కోసం తెలుసుకుందాం. 1934 నుండి భీష్మ గారికి ఆరోగ్యం క్షీణించింది. 1935 సంవత్సరంలో నాగపంచమి రోజున అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. కానీ తనకు ఉన్న అద్భుతమైన సంకల్ప శక్తి కారణంగా మళ్ళీ తిరిగి బ్రతికారు. ఆ సమయంలో భీష్మ గారు రామాయణంపై పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే 1918 సంవత్సరంలో బాబాగారు మహాసమాధి తర్వాత భీష్మ గారు ప్రతిరోజు ఆహారం తీసుకోవడం మానేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉండేవారు.
పళ్ళు పాలు మాత్రమే తీసుకుంటూ జీవించారు. ఈ తపస్సును అతను 17 సంవత్సరాలు కొనసాగించారు. బాబాగారు మహాసమాధి తర్వాత 17 సంవత్సరాలు కేవలం పాలు పళ్ళు తిని మాత్రమే జీవించారు జోగేశ్వర్ భీష్మ. సమాధి చెందడానికి ముందు సంవత్సరం కేవలం పాలు మాత్రమే తాగేవారు భీష్మ గారు. ఒకరోజు అతని కోడలు రాముడు తనను పిలిచాడా అని అడిగింది. భీష్మునికి అతని మరణం గురించి ముందే తెలుసు. భీష్ముడు ఆమెకు, నేను ఈ లోకం నుండి నిష్క్రమించే సమయం వచ్చింది, దయచేసి నా సద్గురువైన సచ్చిదానంద స్వామి గారి పవిత్ర జలాన్ని ఇవ్వండి అంటే బాబాగారి పాదతీర్థాన్ని దాసి ఉంచుకున్నారు జోగేశ్వర్ భీష్మ గారు. అది ఇమ్మని అడిగారు భీష్మ గారు వారి కోడల్ని. వెంటనే వారి కోడలు ఆ పాదతీర్థాన్ని తాగించింది. అతను రామ్ రామ్ అంటూ 1935 ఆగస్టు 8వ తారీఖున శనివారం నాడు తుది శ్వాస విడిచి సాయిలో ఐక్యమయ్యారు. అతని శరీరం నుండి ఒక కాంతి పంచభూతాలలో కలిసిపోవడం ఆ రోజు ఎంతోమంది గమనించారు. శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి సమాధి మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలోని కల్మేశ్వర్ తాలూకాలోని మోహాపా అనే గ్రామంలో ఉంది. ఈ విధంగా భార్య చనిపోయిన తర్వాత లౌకికమైన విషయాలపైన విరక్తి కలిగి భగవంతుడి ధ్యానంలోనే ఉండి నిత్యం తన సద్గురు కోసం వెతికి బాబాగారి దివ్య చరణాల చెంతకి చేరి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ. అలాగే బాబాగారి మీద ఇంత ఎక్కువ హారతి పాటలు రాసే అవకాశం మరే భక్తుడికి కలగలేదు. కేవలం జోగేశ్వర్ భీష్మ గారు మాత్రమే 9 హారతి పాటలు రచించి బాబాగారి దివ్య చరణాల చెంతకి చేరారు. ఇవి భీష్మ గారి కోసం మరెన్నో విషయాలు మరొక భక్తుడి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.